అందరికీ నమస్కారం. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మామిడికాయలు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంటే 3 months వరకు పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం నేనైతే దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బాగా కడిగేసి తర్వాత ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తున్నాను. ఈ పచ్చడి కోసం నేనైతే 2 మామిడికాయలు, ఉల్లిపాయ 1 తీసుకున్నాను, టమాటాలు ఒక 3 తీసుకున్నాను, పచ్చిమిర్చి అయితే ఒక 10 వరకు తీసుకున్నాను, వెల్లుల్లి 6 రెబ్బలు. ఈ మామిడికాయలు అయితే పుల్లగా ఉన్నాయి, తొక్క తీసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఈ పచ్చడి కోసం అయితే ధనియాలు 2 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి సన్న మంట మీద వేయించేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోయేసాయి. ఇప్పుడు వీటిని తీసేసి చల్లారబెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం, ఇంగువ కొద్దిగా వేసి కలిపేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ సగానికి పైన వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వారకలా జరిపేసి మధ్యలో కొద్దిగా అయితే ప్లేస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేది కాబట్టి నేను ఇలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంట మీద ముక్కలు మెత్తబడేంత వరకు అయితే వేయించుకోవాలి. నేనైతే ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకని 1 స్పూన్ కారం అయితే వేశాను నేను ఇందులో. ఆ కారం వేసిన వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది. మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కారం వేయాల్సిన అవసరం లేదు. మాకు పచ్చిమిర్చి వద్దు, కారమే కలిపి చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ముక్కలన్నీ బాగా మెత్తబడేంత వరకు అయితే వేయించేస్తున్నాను. ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కల మిక్సీ జార్లోకి తగినంత ఉప్పు, ముందుగా వేయించుకున్న ఇవన్నీ వేసి మెత్తగా పౌడర్ అయితే చేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా చల్లబడిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేస్తున్నాను. మామిడికాయ టమాటా ముక్కల ఫ్లేవర్ అయితే వాసన చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టేశాను. ఒక గరిటె వరకు ఆయిల్ వేసేసాను. 1 స్పూన్ ఆవాలు కూడా వేసేసాను. అవి బాగా చిటపట అనిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 7-8 వరకు ఎండుమిర్చి కట్ చేసి వేసేసాను. ఇక తాలింపు దినుసులు అయితే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇందులో పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేశాను. ఈ పప్పులన్నీ సన్న మంట మీద మామిడిపోకుండా ఎంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 7 వరకు తీసుకున్నాను. పచ్చి కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు అలా వేయించిన తర్వాత ఇప్పుడు నేనైతే మళ్ళీ ఇందులో ఇంగువ వేస్తున్నాను. ఎటువంటి పుల్లని పచ్చళ్ళకైతే కొద్దిగా ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేస్తున్నాను. నేను ఈ పచ్చడికైతే వాటర్ అస్సలు యూస్ చేయలేదు. ఈ వెజిటేబుల్స్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి సన్న మంట మీద వేయిస్తే. ఈ పచ్చడి మొత్తం సన్న మంట మీదే వేయించాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు, కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు అవన్నీ వేసి కలుపుకోవచ్చు. మధ్యలో కలుపుతూ మూత పెట్టి సన్న మంట మీద ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే ఈ పచ్చడి వేయించుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఇలా కొంచెం టైం పడుతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తున్నాను. గుమగుమలాడుతూ చాలా బాగుంది ఈ పచ్చడి అయితే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.